రాత్రి పడినప్పుడు మనిషి కంటికి కనిపించని ఒక నిజం వేల ఏళ్లుగా తిరుగుతోంది. నిద్రలో ఉన్న గ్రామాలను నిశ్శబ్దంగా దాటుతూ రక్తపు వాసనను మాత్రమే అనుసరించే ఒక జాతి. సూర్యరశ్మిని తాకలేని శాపగ్రస్త జీవులు, తమ నీడనే కోల్పోయిన శాశ్వత రాక్షసులు. ఇవాల్టి వరకు వాళ్లను ఒకే పేరుతో గుర్తిస్తారు: వ్యాంపైర్లు. పురాతన యూరప్లో మొదట వినిపించిన కథలు చెప్తున్నాయి, వ్యాంపైర్లు పుడరు, వారిని సృష్టిస్తారు. పాపం, శాపం, రక్తం ఈ మూడు కలిసినప్పుడే పుడేది ఒక అర్థం కాని జీవి. శతాబ్దాలు గడిచాయి, ప్రపంచం మారిపోయింది. కానీ వ్యాంపైర్ల నీడ మాత్రం అదృశ్యం కాలేదు. ప్రతి రాజ్యానికి, ప్రతి ప్రాంతానికి వారి గురించి చెప్పుకునే భయంకర కథలున్నాయి. అలాంటి చీకటి చరిత్ర ఉన్న జాతి నుంచి ఒక పురాణం మాత్రమే మన ముందుకు వచ్చింది. అది నిజం కాదు, కానీ నిజంగా అనిపించేంత లోతైనది. ఈరోజు మనం అడుగు పెట్టబోయేది ఒక కల్పిత ప్రపంచంలోకి. మనిషి కాదు, రాక్షసుడు కాదు, రెండింటి మధ్య చిక్కుకున్న ఒక ఆత్మకథలోకి. అతని పేరు డేమన్ సాల్వటోర్. డేమన్ సాల్వటోర్ ఒక నిజమైన వ్యాంపైర్ కాదు, అతను పూర్తిగా కల్పిత పాత్ర. అతన్ని ద వ్యాంపైర్ డైరీస్ అనే సిరీస్ కోసం రూపొందించారు. అంటే ఏమిటి? వ్యాంపైర్ల చరిత్ర, రక్తపిపాసులు, పురాతన శాపాలు ఇవన్నీ నిజమైన ఫోక్లోర్. కానీ డేమన్ అనే వ్యక్తి మాత్రం ఆ కథల్లోంచి పుట్టిన ఒక కల్పిత హీరో. అతని కథ, అతని స్వభావం, అతని డార్క్ సైడ్, అతని ప్రేమ అన్నీ రైటర్స్ క్రియేట్ చేసినవి. డేమన్ సాల్వటోర్ అనే పేరు వింటే మొదట గుర్తొచ్చేది అతని చీకటి. అతను కేవలం వ్యాంపైర్ కాదు, మనిషి రూపంలో నడిచే భయం. వ్యాంపైర్గా మారిన వెంటనే డేమన్ తన మానవత్వాన్ని పూర్తిగా ఆపేశాడు. అతని మొదటి క్రూరత తనని మార్చిన టౌన్పై ప్రతీకారం. అతను రాత్రిళ్ళు బయటికి వచ్చి ఎవరినైనా చూసి దాడి చేసేవాడు. వారెవరో, ఎందుకు ఉన్నారో అతనికి ఆసక్తే ఉండేది కాదు. ఇతర వ్యాంపైర్లులాగా డేమన్కు నియంత్రణ లేదు. అతను ఆకలిగా ఉన్నప్పుడు అతని కళ్లల్లో కనపడేది ఒకే కోరిక: రక్తం. అతను చంపేటప్పుడు ఆనందించేవాడు. బాధను, అరుపులను అతను ఆస్వాదించేవాడు. డేమన్ ఒకసారి చెప్పిన మాట: నా చేతిలో చనిపోయిన వాళ్ళు లెక్కలో పెట్టను. డేమన్ కత్తితో కొట్టడమే కాదు, మనసును కూడా చీలగలిగేవాడు. అతను మాయతో దగ్గరకు తీసుకుని చివర్లో ద్రోహం చేసేవాడు. ఎవరినైనా యూజ్ చేసి అసలు విషయం వచ్చేసరికి వదిలేయడం చేసేవాడు. స్టెఫన్ని అతను సంవత్సరాల పాటు ద్వేషించాడు. తమ్ముణ్ణి బాధ పెట్టడం డేమన్కి ఆనందం. స్టెఫన్ ప్రేమించిన వాళ్ళని లక్ష్యంగా చేసేవాడు. అతని జీవితం శాంతి లేకుండా చేసేవాడు. ఏం కారణం? క్యాథరిన్ కోసం జరిగిన బిట్రయల్. నువ్వు నా జీవితం నాశనం చేశావు, ఇప్పుడు నువ్వు బాధపడటాన్ని నేనే చూస్తాను. మొత్తం పట్టణాన్ని భయపెట్టడం, పట్టణ ప్రజలను నియంత్రణతో కంట్రోల్ చేయడం, ఎలాంటి అనుమానం లేకుండా రాత్రిళ్ళు చంపేయడం, ఎలనా దగ్గరకు రావడానికే మరెందరోని దూరం చేయడం, తనకు అడ్డుగా వచ్చిన వారిని నేరుగా హతం చేయడం. డేమన్ తన మానవత్వం ఆఫ్ చేసినప్పుడు అతను పూర్తిగా రాక్షసుడు. ఆ సమయంలో అతనికి హృదయం ముక్కలవ్వడం, తప్పు చేసిన భావన, ప్రేమ, కనికరం ఏ భావం లేదు. తన ముందున్న వ్యక్తి మనిషి కాదు, కేవలం ఫుడ్. మనిషిని బతికేలా ఉంచి అతని రక్తాన్ని చివరి చుక్క వరకు తాగిన ఘటనలున్నాయి. కన్నీళ్లు డేమన్కు ఏనీ పట్టేది కాదు. డేమన్ ప్రేమించిన వాళ్ల కోసం ప్రతిసారి చీకట్లో పడిపోయాడు. క్యాథరిన్ అతన్ని మోసం చేసింది. దానికి ప్రతీకారం కోసం డేమన్ పూర్తి పట్టణాన్ని రాక్షసుల బోనం చేసిన సందర్భాలున్నాయి. ప్రేమలో పడితే డేమన్ మానవుడవ్వడు, అతను ఇంకా ప్రమాదకరమవుతాడు. అతను ఏ క్షణం ఎలా మారతాడో చెప్పలేని వ్యక్తి. అతని నవ్వు వెనకాల కూడా హింస ఉంటుంది. అతను చార్మింగ్గా మాట్లాడినా రాత్రికి రాత్రే చంపేయగలడు. డేమన్ అనే వ్యక్తి శత్రువైతే దగ్గరకు కూడా రానియకూడదు. డేమన్ సాల్వటోర్ ఒక హీరో కాదు, అతను ఒక మాన్స్టర్ కూడా కాదు. అతను రెండింటి మధ్య ఉన్న ప్రమాదకరమైన గ్రే జోన్. అతని డార్క్ సైడ్ కారణంగానే అతను ద వ్యాంపైర్ డైరీస్లో అత్యంత ఐకానిక్ క్యారెక్టర్ అయ్యాడు.
ఇలాంటి మరిన్ని డార్క్ కథల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి వీడియోలో డేమన్ సాల్వటోర్ యొక్క మంచి వైపు, అతని హృదయంలో దాగి ఉన్న వెలుగు గురించి మాట్లాడుకుందాం. చీకటి ఇంకా కొనసాగుతుంది. యువర్ డార్క్ షేడ్ ఫైల్స్.